ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన కేసులో కొందరు పోలీసు అధికారులు సాక్ష్యాలు తారుమారు చేశారని రాష్ట్ర ప్రతినిధులు ఆరోపించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ కేసులో ఏటుగా అనంతబాబు భార్యను చేర్చడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. విదేశం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. కేసుకు సాక్ష్యాలు చాలా ప్రాముఖ్యమని, ఈ సాక్ష్యాలను పోలీసులు చెరిపేశారని, అయినా చర్యలు తీసుకోలేదని విదేశం ప్రతినిధి డాక్టర్ వెంకట్రావు ఆరోపించారు. ఆ పోలీసులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్యని ఏటుగా ఈరోజు చేర్చడం జరిగింది. ఈ కేసులో విదేశం ఐక్యవేదిక రాష్ట్ర గవర్నర్ దగ్గర నుండి కూటమి ప్రభుత్వ హోంమంత్రి వరకు చేసినటువంటి విజ్ఞప్తుల మేరకు పాటిల్, దేవరాజ్, మనీష్ అనేటువంటి ఐపీఎస్ అధికారిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్కి వేయటం, వారిని నివేదిక ఇవ్వటం, ఆ నివేదికను మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆ నివేదికలో స్పష్టంగా ఏటుగా అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ఎలియాస్ రోజాని చేర్చడం జరిగింది. కానీ ఇవాళ రోజా పరారీలో ఉంది. ఎందుకు పరారీలో ఉందంటే ఆ రోజు కాదు, ఈ రోజు కూడా ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది అధికారులు ఆవిడ సలహా ఇచ్చి పారిపోయేటట్టు చేశారు. ఆమెను తక్షణమే అరెస్టు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి ఒక ఉత్తరాన్ని ఇవ్వడం కోసం మేము వచ్చి ఉన్నాం. ఇవాళ మా డిమాండ్ ఎలా, ఆవిడని ఏటుగా చేర్చారు, సంతోషం, ఆవిడని అరెస్టు చేయండి. అలాగే ఇంకా ఇతరుల జాబితాలో ఆవిడని ఏటుగా చేర్చకుండా, సీసీ ఫుటేజీలు తీయకుండా, ఆ రోజు ఎమ్మెల్సీకి రాసమర్యాదలు చేసినటువంటి ఆనాడున్న ఎస్పీ దగ్గర నుండి ఈ ఎఫ్ఐఆర్ తప్పుడు పద్ధతుల్లో రూపొందించినటువంటి కింద స్థాయి అధికారి వరకు కూడా అందరినీ సెక్షన్ 4 కింద ఐపీసీ 193, ఐపీసీ 201, ఐపీసీ 218 కింద క్రిమినల్ కేసులు, అట్రాసిటీ సెక్షన్ 4 కింద కేసు పెట్టి వారిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.